ఇక్కడ పూణేలో అయితే మహారాష్ట్రలో కాబట్టి సో నిన్న ఉదయం 8 గంటలకి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నుంచి ఫ్లైట్లో వెళ్తుండగా అక్కడ ఫ్లైట్ అనేది కింద పడిపోయి పేలిపోయి ఒక 6 మంది అయితే చనిపోయారు. చాలా అంటే చాలా ఘోరం అనమాట. ప్లస్ తను చనిపోయింది కాకుండా ఒక అమ్మాయి 20 ఇయర్స్ అమ్మాయి సాంబవి అని 20 ఇయర్స్లోనే మంచిగా పైలట్ అయిపోయి బాగా పేరు పొందిందనమాట. తను కూడా అదే ఫ్లైట్లో వెళ్ళిపోవడం వల్ల తను అందరూ ఒకేసారి చనిపోయారు. సో అందువల్ల ఇక్కడ పూణే మహారాష్ట్ర మొత్తం అన్ని షాప్స్ అన్ని 2 డేస్ నుంచి క్లోజ్ చేశారనమాట. దానికోసం అంటే ఇప్పుడు ఫేర్వెల్ పార్టీ జరుగుతుందంటే స్కూల్లో ఫేర్వెల్ ఉంది కాలేజీ పిల్లలకి. సో అందుకోసం అని చెప్పి కుట్టిన బ్లౌజ్ ఇది నిన్న కుట్టి కొంచెం సగం కుట్టేసి ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ కుట్టుకొని తీసుకొని వచ్చాను. జస్ట్ ఇప్పుడే షాప్ అయితే ఓపెన్ చేశాను. కొన్ని షాపులు అయితే క్లోజ్ చేసే ఉన్నవి. సో ఇది వచ్చేసి కాలేజ్ వాళ్ళకి ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది కుట్టాలి. సో ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ పెట్టాను. సైజ్ మాత్రం 26 అండ్ 24 అనమాట. అంటే చిన్న బేబీ బాగా సన్నగా ఉంటుంది. సో తన కోసం కుట్టిన బ్లౌజు. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది కూడా ప్రిన్స్ కట్ పెట్టాలి. కట్ చేసి పెట్టాను. ఇది ఇప్పుడు కుట్టాలన్నమాట. షాప్లో అయితే అన్ని క్లోజే ఉన్నాయి. కొన్ని మాత్రం ఓపెన్ చేశారు. ఇంకా మనకి ఎందుకంటే కొంచెం చాలు చేస్తారేమో అనుకుంటున్నాము. కొంచెం అంటే అలా 1 గంట 2 గంటలు షాప్లు ఓపెన్ చేసేసి మళ్ళీ బంద్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ రూల్ అది కాబట్టి. సో ఇంకా నాకైతే కుట్టాల్సినవి ఇంకా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికైతే నేను ఈ 2 బ్లౌజులు అయితే రేపటికి ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది. ఇంతకీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అసలు నిజంగా ఏ రోజు ఏం జరుగుతుందో మనకైతే అస్సలు తెలియదు కదా. 4 రోజులైనా సరే అందరం కలిసిమెట్టుగా ఉందామన్నమాట. కోపాలకి పంతాలకి అసలు ఎవరు పోవద్దు. సో చూసారు కదా ఇవాళ వీడియో ఏంటో. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.